ఐటీ కాకుండా నాన్ ఐటీ చదివిన వాళ్ళకి ఇప్పుడు చాలా డౌట్ ఉందండి. మొన్నటిదాకా ఏ కోర్స్ చదివినా పర్వాలేదు, ఐటీకి వచ్చేసేవాళ్ళు. అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీళ్ళు కూడా ఐటీకి వచ్చేసేవాళ్ళు. ఇక అగ్రికల్చర్ దగ్గర నుంచి, హార్టికల్చర్ దగ్గర నుంచి వాళ్ళు కూడా, అంటే సైన్స్ సబ్జెక్టులు చదివిన వాళ్ళు కూడా ఐటీకి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, నేను ఐటీకి రావచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి. చాలామంది అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేద్దాం అనుకుంటున్నాను, అక్కడైతే జాబ్ గ్యారంటీ ఉంటుంది, ₹4 ఆదాయం సంపాదించుకోవచ్చు, తొందరగా జాబ్ దొరుకుతుంది కదా అని చెప్పి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? ఆల్రెడీ ఐటీ చదివిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ కానీ, ఏఐ కానీ, డిఎస్ కానీ, ఏదైనా కానీ ఐటీ చదివిన వాళ్ళు ఇప్పుడు 70% ఉంటున్నారు కాలేజీల్లో. గత 5-6 సంవత్సరాల నుంచి ట్రెండ్ చూశారు కదా. మరి ఈ 70%కి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే మీకే తెలుసు ఎంతమందికి వస్తున్నాయి, క్యాంపస్ల్లో ఎంతమందికి వస్తున్నాయి, బయట ఎంతమందికి వచ్చాయి, ఖాళీగా ఎంతమంది ఉంటున్నారు అని. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు వస్తామంటున్నారు. వీళ్ళని మానేసి మీకు ఐటీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? రాదని కాదు నా ఉద్దేశం, వస్తాయి. మీకు కూడా స్కిల్ ఉంటే, సర్టిఫికెట్ బేస్ చేసుకొని వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మీకు స్కిల్ ఉంటే, స్కిల్ అంటే ఫుల్ స్టాక్ కానీ, మొబైల్ యాప్ కానీ, డేటా సైన్స్లో కానీ, ఇట్లాగా యూఐ యూఎక్స్తో సహా స్కిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. కానీ ఆ స్కిల్ సంపాదించుకోగలరా? మరి మీరు నాన్ ఐటీలోకి వెళ్ళారంటే కాస్త మరి మ్యాథమెటిక్స్ అవి వదిలేసి ఉంటారు ఎప్పుడో. ఒకసారి ఆలోచించండి. లేదండి వస్తాను అంటే ఓకే, స్కిల్ రెడీ చేసుకోండి, స్కిల్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎవరు నాన్ ఐటీలో చదివేశాను, సర్టిఫికెట్ ఉంది, ఏ ఉద్యోగం రావట్లేదు, ఖాళీగా ఉంటున్నాను అనుకునేవాళ్ళు. మరి ఐటీ వాళ్ళు ఏం చేయాలి? మీకు కూడా కొత్తగా ఏమీ లేదండి. మీ సర్టిఫికెట్ చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వడు, స్కిల్ చూసి మాత్రమే. సరే, ఈ నాన్ ఐటీ వాళ్ళకి అసలు ఐటీలోకి రావాలా, ఐటీలోకి రాకుండా పని అవదా అంటే అది కూడా చెప్తానండి. వస్తుంది, అంటే పని అవుతుంది, పక్కా అవకాశం ఉంది. గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసిందో మీకు తెలుసు. కోర్స్తో సంబంధం లేకుండా, అంటే ఆ కోర్సు ఈ కోర్సు అని లేకుండా అందరూ కూడా ఏ స్కిల్స్ నేర్చుకుంటారా బాబు అని చెప్పేసింది. అంటే అప్పట్లో మనం కంప్యూటర్స్ నేర్చుకునే వాళ్ళని చూడండి, కంప్యూటర్స్. అలాగే ఇప్పుడు ఏఐ అయిపోయింది. అంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి, ఇక ఫిజియోథెరపీ దగ్గర నుంచి అందరూనండి, వాళ్ళు వీళ్ళు లేదు, అందరికీ ఇక్కడ ఏఐ అనేది ఒక టూల్గా ఉపయోగపడుతుంది. ఐటీ నాన్ ఐటీతో సంబంధం లేకుండా కంప్యూటర్ అయితే ఈరోజు అందరి దగ్గర ఉంది, అందరి ఆఫీసుల్లోనూ ఉంది, అందరి ఇళ్లలో ఎందుకుంది? ఉపయోగపడుతుంది కాబట్టి. అంటే భవిష్యత్తులో కూడా ఏఐ ఉపయోగపడుతుందని చెప్పడం నా ఉద్దేశం. ఏం నేర్చుకోవాలి అంటారేమో. ఏఐలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లోనే ఉన్నారు అనుకుందాం, అగ్రికల్చర్ రిలేటెడే ఉన్నాయండి, ఏఐలో నేర్చుకోండి, ఏఐని ట్రైన్ చేయడం నేర్చుకోండి. ఇంకా ఏఐ ఏంటి అంటారా? చాలా ఏఐ రోజు రోజుకి ఎవాల్వ్ అవుతూ ఉంది కదా. ప్రస్తుతానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది నేర్చుకోండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ సర్టిఫికేట్ చూసి ఎవడు ఉద్యోగాలు ఇవ్వడు, సర్టిఫికేషన్స్ కాదు, నిజంగా నేర్చుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలా